దేవుని బిడ్డలంగా మనం జీవించడానికి దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి బహుమానం, శ్రేష్టమైనటువంటి గ్రంథం ద బైబిల్, దైవ గ్రంథం. ఎందుకు మానవుడికి ఇది అందించడం జరిగింది అని ఆలోచించినప్పుడు, భూమి మీద మానవుడు ప్రశాంతంగా జీవిస్తూ ఈ జీవిత యాత్రను భూమిపైన ముగించుకొని దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ పరలోకంలోకి వెళ్ళాలని. అయితే గ్రంథాన్ని చదవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని అనుభవించుకోవడం కూడా అంతే ముఖ్యం. చదివాము, అర్థం కాలేదు, అది వ్యర్థమే. అర్థమైంది, అన్వయించుకోలేదు, అది కూడా వ్యర్థమే. చదవాలి, అర్థం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. దైనందిన జీవితంలో దైవ గ్రంథంలో ఆ సృష్టికర్త పలికినటువంటి మాటల్ని మనం ధ్యానించగలగాలి, బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి. నెమ్మదిగా ప్రశాంతంగా మన జీవితాలను మనం జీవించడానికి మనల్ని మనం ప్రేరేపించుకోవాలి, మనం ఇతరులను కూడా ప్రేరేపించాలి. ఈ సందర్భంగా దైవ గ్రంథంలో లిఖితమైనటువంటి కొన్ని వాక్కుల్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక సీక్వెన్స్లో మాట్లాడతాడు, డిజార్డర్గా ఎప్పుడు మాట్లాడాడు. సో ఆ ఆర్డర్ని ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ లేకపోతే మన జీవితాలు డిజార్డర్ కావు. అవర్ లైఫ్స్ విల్ బి ఆర్డర్, అంటే ఆర్డర్గా క్రమంగా జీవితాలు కొనసాగుతాయి. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో, ఐజయా చాప్టర్ 48 వర్స్ నెంబర్ 17. యెషయా 48 17వ వచనం. నెమ్మదిగా ప్రశాంతంగా పూర్తి మనస్సును కేంద్రీకరించి ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం, అర్థం చేసుకుందాం, ఎక్కడి వరకు అన్వయించుకున్నాం అనేది బేరీజు వేసుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మరొక్కసారి, నీ విమోచకుడును. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు అన్నదానికి అర్థాన్ని, డెఫినేషన్ని ఈ మొదటి పదంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ విమోచకుడు, లిబరేటర్. లిబరేటర్ అంటే మనం ఎక్కడో బందీలుగా ఉన్నాం, ఎవరి చేతుల్లోనో బందీలుగా ఉన్నాం, దాని నుండి ఆయన విడిపించాడు. సిలువలో జరిగినటువంటి మహోన్నతమైనటువంటి కార్యం ఇదే. మానవాళిని పెనవేసుకుపోయినటువంటి పాపము, శాపము, దోషము, ఈ మూడింటిని క్రీస్తు ప్రభువారు తనపైన వేసుకుని మన పక్షాన ఆయన విమోచన క్రయధనాన్ని చెల్లించి మనల్ని విమోచించాడు. ఎవరైతే ప్రభువుని, నేను పాపిని, నా కోసం సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని గ్రహించి యథార్థంగా ఎవరి ప్రోద్బలం లేకుండా
స్వచ్ఛందంగా ప్రభువుని సృష్టికర్తగా రక్షకుడిగా అంగీకరిస్తారో వారు విమోచించబడతారు అనేది లేఖన భాగం. అందుకే ఆయనకున్నటువంటి పేరు ఏంటంటే ఈజ్ ఎ రిడీమర్, విమోచకుడు. అందుకే ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానించగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే, నీ విమోచకుడును, ఎవరు? నీ విమోచకుడును, నిన్ను విమోచించిన వాడు. సో ఇప్పుడు ఇది నాకు అర్థం కావాలి. నేను ఇంకా ఎక్కడైనా దేని విషయంలోనైనా విమోచించబడకుండా ఉన్నానా? లెట్ us చెక్ అవర్ సెల్వ్స్. దీన్ని అన్వయించుకోవడం ఏంటి? దేవుడు నన్ను విమోచించాడు అన్న మానసిక ఆనందంతో, ఆయన కృతజ్ఞతతో, సంతోషంతో, శాంతితో, నెమ్మదితో జీవితాన్ని గడపాలి. ఎందుకంటే నేను విమోచించబడ్డాను. నా బంధకాల్ని ఆయన తన రక్తం చేత తొలగించాడు, విజయాన్ని సంపాదించి పెట్టాడు. ఆ విజయంలో నాకు కూడా భాగస్వామ్యాన్ని ఇచ్చాడు. నేను కూడా విజయ పథంలో నడవడానికి ఆయన నాపై కృపను కనుపరిచాడు. అందుకే అంటున్నాడు, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా. ఇశ్రాయేలు దేవుని బిడ్డల పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన బిడ్డలకి మేలు చేస్తాడు, బెనిఫిట్ చేస్తాడు, ప్రయోజనము సమకూరుస్తాడు, ప్రయోజనం చేస్తాడు. అంటే ఆయన ప్రయోజనకారి. అంటే దేవుడు నా పట్ల నాకు మేలు చేయాలి అన్న తలంపు కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని నేను దైవ గ్రంథం నుండి అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఎప్పుడే కానీ దేవుడు నేనే అన్నప్పుడు ఆయన తప్ప ఇంకెవరు ఈ ప్రయోజనాన్ని కలిగించరు. ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక విశ్వాసిగా, దేవుడి బిడ్డగా, సృష్టికర్త సంతానంగా, ఈ భూమి మీద ఎవరైనా నాకు మేలు చేయాలి అని అనుకున్నప్పుడు మనం చాలాసార్లు మనుషులను నమ్మి, మనము సంపాదించినటువంటి డబ్బును నమ్మి, మనము చదువుకున్నటువంటి చదువును నమ్మి, మనము పుట్టినటువంటి వ్యవస్థను నమ్మి, ఇవి నాకు మేలు చేస్తాయి అని చాలా సందర్భాల్లో అనుకొని మోసపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, అందుకే నేనే నీకు ఉపదేశము చేయుదును. ప్రభువారు అన్నారు, ఆలోచన చెప్పుట్లో నా వంటి వాడు లేడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే నీకు ఉపదేశము చేస్తాను. అంటే ఇప్పుడు ఆయన బిడ్డగా నాకు మేలు కలుగునట్లు నన్ను విమోచించినటువంటి క్రీస్తు ప్రభువు ఆయన మాత్రమే నాకు ఉపదేశము చేస్తాడు. మానవుడు నాకు ఉపదేశము చెయ్యలేడు. మానవుడు నిమిత్తంగా ఉండొచ్చు, ఆయన బూరగా వాడబడొచ్చు, ఆయన ఇన్స్ట్రుమెంట్గా ఉండొచ్చు. బట్ మ్యాన్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్. ఆయనలో ఏ శక్తి లేదు మానవుల్లో. దేవుడే ఉపదేశం చేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎవరిని ట్రస్ట్ చేయాలి? నాకు ఉపదేశం కావాల్సి వస్తే, నాకు ఆలోచన కావాల్సి వస్తే నేను ఏ మానవుడిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎవరైనా సలహా చెప్తే చెప్పనియండి, నలుగురు చెప్పడంలో తప్పేం లేదు. కానీ సలహా విన్న తర్వాత వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, నేను దేవుడి సన్నిధానంలో దేవుడి ఉపదేశంతో దాన్ని బేరీజు వేసుకొని నేను నిర్ణయం తీసుకోగలిగితే నాకు మేలు కలుగుతుంది. దాని తర్వాత అంటాడు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను.
చాలాసార్లు మానవులు మనల్ని గైడ్ చేయాలి అని అనుకుంటాం. ఆ గైడ్ చేసే క్రమంలో ఆయా సందర్భాల్లో మోసపోవడం, తప్పిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడికి ఉన్నటువంటి పేరు ఏంటంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని వదిలిపెట్టడు, పిల్లల్ని ప్రేమిస్తాడు, పిల్లల్ని నడిపిస్తాడు. అందుకే ప్రభువారు అంటున్నారు, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇది ఆయన అష్యూరెన్స్. యెషయా 48:17లో దేవుడు మాట్లాడిన మాట, వాగ్దానము చొప్పున ఆయన చేసిన ప్రతిజ్ఞ, నిన్ను నడిపిస్తానని, నీకు ఉపదేశం చేస్తానని, నీకు ప్రయోజనం కలిగేటట్టు ఉంటానని. ఈ మాట తప్పుతాడా? భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవు అన్నాడు. ఆయన మాట తప్పడు. ఇది మొదటగా మనకు అర్థం కావాలి. నేను విమోచించబడ్డాను, నాకు ప్రయోజనం కలిగేటట్టు దేవుడు చేస్తాడు, నాకు ఉపదేశం చేస్తాడు. ఆయన తప్ప ఇంకెవరు ఉపదేశం చేయలేరు. నేను ఏ మార్గములో నడవాలో, నా చదువు విషయంలో నేనే మార్గంలో నడవాలో, నా ఉద్యోగ విషయంలో నేనే మార్గంలో నడవాలో, నా పెళ్లి విషయంలో నేనే మార్గంలో నడవాలో, ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేనెక్కడ ఇల్లు కట్టుకోవాలో, ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలో, నేను నడవవలసిన మార్గాన్ని ఆయన నాకు బోధిస్తాడు. అయితే ఇది మొదటగా మనం అర్థం చేసుకుంటే, ఎలా బోధిస్తాడు? ఎవరి ద్వారా బోధిస్తాడు? కొంచెం ముందుగా లేఖన భాగాల్లో ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధాత్మ దేవుడి గురించి దేవుడు ఇక్కడ ప్రస్తుతించాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ నంబర్ 16 వర్స్ నంబర్ 7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. క్రీస్తు వారు తన మిషన్ వర్క్ పూర్తి చేసుకొని సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తిరిగి వెళ్ళేటటువంటి సందర్భంలో ఈ మాట, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆదరణకర్త. ఆదరణకర్త అంటే కంఫర్టర్. మనకొక కంఫర్టర్ని దేవుడు అనుగ్రహించాడు. ఆయనే హోలీ స్పిరిట్ ఆర్ పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఎవరికి అనుగ్రహించాడు? చాలా స్పష్టంగా ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి సత్యాన్ని జాలరిగా ఉన్నటువంటి పేతురు అర్థం చేసుకొని పేతురు తన మాటల్లో వివరించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాటల్ని పేతురు మాట్లాడాడు. యాక్ట్స్ చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 38. ఏమన్నాడు పేతురు? మీరు అంటే మనం మారు మనస్సు పొంది, మనకు జన్మతః స్వభావ సిద్ధంగా ఓ మనసు ఉంటుంది. ఆ మనసు మారాలి, ఆ నేచర్ పోవాలి, యాటిట్యూడ్ మారాలి. అందుకే అన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు
మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మారు మనస్సు పొందాలి. నాకున్న మొదటి జన్మతః వచ్చిన స్వభావం వెళ్ళిపోవాలి. ఒక నూతన స్వభావాన్ని నిర్ధరించుకోవాలి. ఆయన సిలువలో చేసినటువంటి కార్యాన్ని నేను అంగీకరించాలి మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా, ఎవరి ప్రోద్బలం లేకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఏదైతే మానవాళికి, తనను నమ్మినటువంటి వాళ్ళకి ఏదైతే విధి మ్యాండేటరీగా ఆయన పెట్టాడో బాప్తిస్మాన్ని, దాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే, ఆయన నాకు ఆ బాప్తిస్మం సమయంలో పరిశుద్ధాత్మను ఒక గిఫ్ట్గా నాకు ఇస్తాడు. ఈ గిఫ్ట్ పరిశుద్ధాత్మ నన్ను కంఫర్ట్ చేస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను పలకరిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను ప్రేరేపిస్తాడు. నేను ఏ మార్గములో నడవాలో నాకు హృదయంలో ఉండి ఆయన బోధిస్తాడు. ఆయన ఆలోచన చెప్తాడు. ఇటు వెళ్ళండి, అటు వెళ్ళకండి అని చెప్తాడు. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకండి అని చెప్తాడు. నడవవలసిన త్రోవ ఇదే అని చెప్తాడు. ఇది ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి కార్యము. ఇంత కంఫర్ట్ జోన్లో మనల్ని ఉంచిన తర్వాత ప్రభువారు కొన్ని మాటలు ఈ భూప్రపంచం మీద జరిగేటటువంటి వాటిని కూడా వివరించాడు. దాన్ని ఒక్కసారి మనం లేఖన భాగాల్లో లూకాసు వార్తలో 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 వచనాల్ని గమనిద్దాం. విమోచకుడు నా దేవుడని అర్థం చేసుకున్నావు, నన్ను నడిపిస్తాడని అర్థం చేసుకున్నావు, నన్ను కంఫర్ట్ చేస్తాడని అర్థం చేసుకున్నావు, నా హృదయంలో దేవాది దేవుడు నివసిస్తాడు అని అర్థం చేసుకున్నావు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఇది 2000 సంవత్సరాల క్రితమే రికార్డ్ చేయబడింది. ప్రభువారు మాట్లాడారు. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ నంబర్ 21 వర్స్ నంబర్ 10 and 11. లూకాసు వార్త 21:10-11. ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్ళును కరువులును తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇది భూమి ఆకాశ మండలంలో జరిగేటటువంటి సన్నివేశాలు. ఈ భూమి మీద ఏం జరుగుతుందన్నాడు? పరిశుద్ధాత్మని ఇచ్చి మనల్ని కంఫర్ట్ జోన్లో పెట్టాడు. ఆయన ఉంచాడు. భయపడకండి అని చెప్పేవాడిని మన హృదయంలో ఉంచాడు. ఉంచి ఈ భూమి మీద జరిగేటటువంటి సన్నివేశాల్ని లిపిబద్ధం చేశాడు. ఎందుకంటే ఇది మనం చదువుకొని ఆ ఆదరణకర్తచే నెమ్మదిగా జీవించాలని. ఏమన్నాడు? జనము మీదికి జనము. మనం చూస్తున్నాం ప్రపంచ పరిస్థితిలో. ఒక జనము అంటే ఇంకో జనానికి పడదు. నేను వివరణలోకి వెళ్ళట్లేదు, కానీ గత 2-3 నెలలుగా మనం ఆయా దేశాల్లో చూసాం. జనము మీదికి జనము. ప్రపంచవ్యాప్తంగా రాజ్యముల మీదికి రాజ్యాలు లేచేటటువంటి సందర్భాల్ని మనం కళ్ళతో చూస్తున్నాం, వార్తల్లో వింటున్నాం. నంబర్ 3, ఇవన్నీ మనం భయపడడానికి కాదు, ఇవన్నీ జరుగుతాయి, మీరు నెమ్మదిగా ఉండండి. ఇవన్నీ జరుగుతాయి, కానీ మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఆదరణకర్తను మీకు అనుగ్రహించాడు. ఈజ్ ఏ కంఫర్టర్. ఇంకేమన్నాడు? అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును. చూస్తున్నాం. తెగుళ్ళును కరువులను తటస్థించును. జరుగుతున్నటువంటి సన్నివేశాలు మనం కళ్ళతో చూస్తున్నాం. తెగుళ్ళు,
కరువులు చెవులతో వింటున్నాం, వార్తాపత్రికల్లో చదువుతున్నాం. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలు పుట్టును. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రభువారు లిపిబద్ధం చేశారు, మనం చదువుకొని ధైర్యంగా ఉండడానికి. ఓహో, నా విమోచకుడు నన్ను విమోచించాడు, నాకు ప్రయోజనం కలుగునట్లు నేను ఏ మార్గంలో నడవాలో నాకు తెలియచేస్తాడు, నేను భయపడాల్సిన పని లేదు. అందుకే దేవుడు అన్న పదానికి చాలామంది విలువ, ఉన్నతమైనటువంటి స్థానం ఎందుకు ఇస్తారు అంటే, ప్రతి భయము నుండి ఆయన మనల్ని దూరంగా ఉంచుతాడు, నేనున్నాను అని చెబుతాడు. అందుకే ఈ ప్రపంచ పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవడానికే ఈ లేఖన భాగాల్ని మనకు అందించాడు. సరే, విమోచకుడు అని నాకు అర్థమైంది, నాకు ప్రయోజనం కలుగునట్లు నాకు ఉపదేశం చేస్తాడు అని అర్థమైంది. ఈ ప్రపంచ పరిస్థితులు అర్థమయ్యాయి. అర్థమైన తర్వాత నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు నేను తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఇంకొక వాక్య భాగము, ఇదే 21వ అధ్యాయము 34వ వచనంలో నా రెస్పాన్సిబిలిటీని గురించి ప్రభువారు లేఖన భాగాల్లో దీన్ని పొందుపరచడం జరిగింది. లూకా 21:34 నుండి మనం చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ ఇఫ్ మీ హృదయములు దేవుడిపై మనస్సు లగ్నం చేసి, దేవుడి రాజ్యముపై మనస్సు కేంద్రీకరించి, దేవుడి కోసం జీవించే క్రమములో మనం జీవిస్తూ ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ దేవుడిపై మన మనస్సు లేకుండా, ఆయన రాజ్యం మీద మన మనస్సు లేకుండా, పరలోకం మీద మన మనస్సు లేకుండా, ప్రభువు మీద మన మనస్సు లేకుండా, లోక సంబంధమైన వాటి మీద, ఇహ మీద మన మనస్సు ఒకవేళ ఉంటే, ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందాం, సరిచేసుకుందాం, రిపెంట్ అవుదాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, దేవుడు అన్నాడు కొందరి కడుపే వారి దేవుడని, అంటే తినడం కోసమే మేము పుట్టాము అన్న రీతిలో వాళ్ళు జీవిస్తారు, వాళ్ళ కోసం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, ఆ దినము, ఒకరోజు ఉంటుంది, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది నాకు అర్థం కావాలి. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? దేవుడిని విన్నాను, దేవుడి గురించిన సమాచారం నేను విన్నాను, దేవుడు ఏం చేస్తాడో నేను విన్నాను. దాని తర్వాత ప్రపంచ పరిస్థితుల్ని దేవుడు నాకు వివరించాడు, నా రెస్పాన్సిబిలిటీని కూడా చెప్పాడు. ఏమన్నాడు? మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు మనస్సు తిండి అయి ఉందా? ఈ లోక సంబంధ ధనము సంపాదించడమే మీ మనస్సు అయి ఉందా? స్థిర చరాస్తులు సంపాదించుకోవడంలోనే మీ మనస్సు కేంద్రీకరించబడ్డదా? మత్తులో ఉండడానికే మీ మనస్సు కేంద్రీకరించబడ్డదా? ఒకవేళ ఉంటే ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఎవరు చూడాలి మనల్ని? సంఘానికి బాధ్యత ఇవ్వలేదు, కాపరికి బాధ్యత ఇవ్వలేదు. మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీని ఆయన చూపెట్టాడు. ఇప్పుడు నాకు నేనే జాగ్రత్త పడాలి, వాక్యాన్ని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. నేను ఒక విశ్వాసిగా, ఒక శిష్యుడిగా మారి
నా జీవితాన్ని ప్రభు పాదాల చెంత సమర్పించి సంపూర్ణ సమర్పణతో జీవించగలగాలి. ఇంకొక వాక్య భాగం ఇదే లూకాసు వార్త 21 మనం 34 చదివాము. 35వ వచనం, ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. ఆ దినము అన్నాడు అంటే ఒక రోజు ఉంటుంది. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగరవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మెలకువగా, అలర్ట్, బీ అలర్ట్ అంటే ప్రార్థన ఎల్లప్పుడును అంటే 24 hours ప్రార్థన అని కాదు. ఇక్కడ దైనందిన జీవితంలో ఆయనకు ఇచ్చే సమయాన్ని మనం ఇస్తూ 24 గంటలు మన మనస్సులో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఆ దినము ఒకటి వస్తుంది, ఆ దినము నేను దేవుడి కుమారుడి యొద్ద క్రీస్తు యొద్ద నిలబడాల్సినటువంటి సమయం వస్తుంది. కాబట్టి నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ లోక మాలిన్యం అంటకుండా నా జీవితాన్ని గడుపుకోవాలి అని అలర్ట్గా ఉండడమే ప్రభు బోధించిన వాస్తవం. చివరిగా ఒక్క వచనం, రోమా 12:6 నుండి 12 వచనాలు దయచేసి మీరు చదవండి. నేను వివరించడం లేదు. రోమన్స్ 12th chapter 6 to 12 verses. But lastly, one book ఫిలిప్పియన్స్లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి దేవుణ్ణి అర్థం చేసుకున్నాం. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆయన రాశాడు, వాటిని మనం ధ్యానించాము. నా రెస్పాన్సిబిలిటీని నేను అర్థం చేసుకున్నాను అన్న తర్వాత దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి మహోన్నతమైనటువంటి ఆదరణ వాక్యం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పియన్స్ 4th chapter 4 నుండి 7 వచనాలు. నా విమోచకుడు నాతో ఉన్నాడు, ఆదరణకర్త నాతో ఉన్నాడు, ఈ ప్రపంచ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉన్నాను అని అనుకుంటూ ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఎల్లప్పుడూ ఫిలిప్పియన్స్ 4th chapter verse number 4 to 7, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దూరంగా లేడు. దేనిని గూర్చియు చింతపడకండి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత, ప్రార్థన మన కోసం చేసుకునేది, విజ్ఞాపన ఇతరుల కోసం, ఈ ప్రపంచం కోసం, మానవాళి క్షేమం కోసం, సంభవించే తెగుళ్ళ కోసం, దేశాలన్నీ ప్రశాంతంగా ఉండడం కోసం మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాము. ఇతరుల కోసం, ఇతరుల మేలు కోసం, వారి శాంతి కోసం, వారి రక్షణ కోసం మనం విజ్ఞాపన చేయాలి. దేనిని గూర్చి చింతపడొద్దు, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు అంటే తెలియజేసిన తర్వాత అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, నెమ్మది యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడు అనుగ్రహించేటటువంటి మహోన్నతమైనటువంటి జీవిత విధానం ఇది. అంటే మనం ఆనందిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రతి విషయాన్ని దేవుడికి చెబుతూ ఉన్నప్పుడు
దేవుడు ఏం చేస్తాడంటే మనలోకి వచ్చేటటువంటి నెగిటివ్ థాట్స్ని, స్ట్రెస్ఫుల్ థాట్స్ని, ఆయనకి ఇష్టం లేనటువంటి థాట్స్ని రానియకుండా ఆయన కావలి ఉంటాను అన్నాడు. అంటే మనల్ని ప్రశాంతంగా జీవించడానికి ఆ ఆదరణకర్త మనకెల్లప్పుడూ తోడై ఉంటాడు. అందుకే ప్రభువారు అన్నారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడై ఉన్నాను. ఇంతకు ముందున్నాడు, ఇప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉంటున్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. నెమ్మదిగా ప్రశాంతంగా మనం జీవిస్తూ మన కర్తవ్యాన్ని దేవుడు ఏదైతే బోధించాడో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, వారికి కూడా రక్షణానందాన్ని ఇవ్వడానికి మన వంతు బాధ్యత మనం విస్మరించగా శ్రమిద్దాం, ప్రయాసపడదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నాతో మాతో మీరు ముచ్చటించారు. మీ లేఖన భాగాల్ని, సత్యాల్ని మాకు వివరించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నిండు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.